రామకోటయ్య గారి ముద్దుల మనవరాలు ఖమ్మంపాటి మౌలిక గారిని వచ్చి అమూల్య గారు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నాకు ఫస్ట్ టైం అండి అందరి ముందు మాట్లాడడం, దట్టు మా తాతయ్య గురించి వచ్చింది. అండ్ నేను లైఫ్లో గుర్తుంచుకుంటాను ఈ విషయం. అండ్ తాత గురించి వస్తే నాకైతే ఒక బుక్కేనండి మా తాతయ్య. లైఫ్లో అందరం కంప్లైంట్ చేస్తాం ప్రతిదీ, మాకు ఇది ఉంది ఇది లేదు అని. నాకు తెలిసి మా తాతయ్య దగ్గర ఏమీ లేదు, కానీ ప్రతిదీ తన దగ్గరే ఉంచుకున్నట్టు ఒక విషయాన్ని కంప్లీట్గా ఫినిష్ చేయడం అనేది మా తాతయ్యకు అలవాటు అండి. మన ఇంట్లో ఒక సిమెంట్ పని జరగాలి అని అంటే మనం ఒక మేస్త్రి గురించి వెయిట్ చేస్తాం. అండ్ వెల్డింగ్ పని అని అంటే ఒకరి గురించి వెయిట్ చేస్తాం. ఏదైనా కార్పెంటరీ పని అంటే ఒకరి గురించి వెయిట్ చేస్తాం. మొక్కలంటే ఒక గార్డెనింగ్ గురించి కూడా ఇప్పుడు ఒకరి గురించి వెయిట్ చేస్తున్నాం. ఒక టీంని పెట్టి మనం పెంచే దగ్గరకు వచ్చాం. వాటర్ విషయమైనా కొన్ని ఊర్లలో వాటర్ రావంటారు. మరి నాకు తెలిసి అయితే ఇక్కడ ఈ ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు వాటర్ ఫెసిలిటీ లేదండి, మట్టి లేదు ముందు. ప్రతిదీ దేని గురించి వెయిట్ చేయలేదు, ప్రతిదీ డైలీ. మా తాతయ్య ఉన్న వయసులో అయితే పరిగెత్తుకుంటూ చేసే వయసు కాదు, కానీ అంత ఏజ్లో అంత తాతయ్య తినేటప్పుడు పడుకునేటప్పుడే రెస్ట్ తీసుకునేవాడు. అండ్ అది ఏదో కష్టంగా భావించలేదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తూనే ఉంటాడు. ఒక కొడవలు తయారు చేయాలంటే మేబీ అది కట్టుకొని అది చేయాలి అని అంటే ఇప్పుడు ఎవరు వేస్తాడులే ఎవడు చేస్తాడులే అని అంటుంటుంది, కానీ తాతయ్య అలా చేయలే. ప్రతిరోజు ఒక పురుకోస కోసమైనా వెయిట్ చేసేవాడు, తీసుకునేవాడు, పెట్టుకునేవాడు, కట్టుకునేవాడు, తనే చేసుకునేవాడు ప్రతిదీ. ఇప్పుడు చూస్తే చాలా పనిముట్లు ఉంటాయి తనే చేసుకున్నవి. చేసుకొని ఇంకెవరిని రమ్మని హెల్ప్ కూడా అడగలేదు. మనవాళ్ళు ఉన్నారండి, మా పెద్దన్నయ్య నరేష్ అన్న, అరవింద్, చైతన్య, అక్క, మామయ్య, అమ్మమ్మ అందరూ కలిసే ఉన్నారు. అన్నిట్లో చేశారు, అల్లుళ్ళు, కూతుళ్ళు అందరూ. కానీ మేజర్ తాతయ్యే చేసుకున్నాడు. అండ్ ఒక్కొక్క మొక్క పెరిగే కొద్దీ ప్రతిదీ డైలీ దాన్ని చూసుకునేవాడు, చేశాడు. వీళ్ళ కోసం నేనైతే మెయిన్ రీజన్ అదేనండి సక్సెస్ అవ్వడానికి. కంప్లైంట్ చేయకూడదు, ఇది లేదు అని కంప్లైంట్ చేయకూడదు. మనకి ఏది ఉంది ఏది కావాలి అది క్లారిటీ ఉంచుకుంటే చాలనిపించింది. అండ్ నేనైతే నా లైఫ్కి పెద్ద ప్లస్ అండి మా తాతయ్య ఉండడం. తను వెళ్ళిపోయాడు, అది బాధ ఉంది, కానీ మేము ఎలా ఉండాలి అనేది మాకు నేర్పించి వెళ్ళాడు. అది మాకు ఇచ్చిన ఆస్తి అండి. వాళ్ళ మనవరాళ్ళం అని చెప్పుకోవడం అంటేనే గొప్పగా అంత ఉంది. ఇది అని చెప్పలేం, కానీ అందరికీ ఉండకపోవడం కూడా దురదృష్టమే అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి తాతయ్యలు నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇచ్చారు అని అంటే ఇదే ఇవ్వాలండి. ఇప్పుడు తాతయ్యల దశలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మనవాళ్ళకి నేర్పియండి, పాత పద్ధతులన్నీ నేర్పివ్వండి. మీరు చేయండి, ఫస్ట్ వాళ్ళకి నేర్పివ్వండి, గుర్తుంచుకునేలా చెప్పండి. వాళ్ళకి కూర్చోబెట్టి క్లాసుల్లో చెప్తే అవ్వదండి, మీరు చేసి చూపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైంది. మా తాతయ్య మాకు ఏనాడు ఇది చెయ్యండి అని చెప్పలేదు, తను చేస్తుంటే చూసే నేర్చుకున్నాం. ఏదైనా గాలిపటం దగ్గర నుండి తను చేస్తేనే చూస్తుంటే నేర్చుకున్నాం మేము, చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు. ఇప్పుడు తను లేకుండా నడుస్తుంటే అక్కడ ఆ చెట్లలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి మొక్క మా తాతయ్యని గుర్తు చేస్తుంది. ప్రతి విషయం మాకు గుర్తు పెట్టుకునేలా చేసింది. నేను నా లైఫ్లో ఇప్పుడు నేను నెక్స్ట్ అలానే ముందుకెళ్తానండి. ఖచ్చితంగా నా పిల్లలకి నేర్పిస్తాను. అంత దాకా బ్రతుకుంటే మా మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా నేర్పిస్తాను. నేను ఇదే మా తాతయ్యలా ఉండండి అని చెప్తాను ఎప్పటికీ. థ్యాంక్ యూ.